హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నాటు పుట్టగొడుగుల కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి బాండీలో. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం ఇది కొంచెం వేగాక ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకోవాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. పుట్టగొడుగులు కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. బాగా కలుపుకొని 10 మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాక కొంచెం పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ధనియా పౌడర్ 2 స్పూన్స్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకొని టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం నూనె పైకి తేలాక వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు. బాగా కలుపుకోవాలి. మష్రూమ్ మగ్గేదాకా కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మూత తీసి మష్రూమ్ మగ్గిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా సర్వ్ చేసుకొని తింటమే.